ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడానికి వ్యూహాలు రచిస్తుంది. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టడానికి ఎత్తులు వేస్తుంది. కానీ ఏపీలో మాత్రం దేశ రాజకీయాల్లోనే ఆ మాటకొస్తే ప్రపంచ రాజకీయాల్లోనే జరగని విచిత్రమైన అనైతికమైన ఎపిసోడ్ హల్చల్ చేస్తోంది. అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీల నాయకత్వాలు తమ తమ పార్టీల క్యాడర్ని మోసం చేయడం ఎలా, లీడర్స్ని మభ్యపెట్టడం ఎలా అన్న దానిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఆ క్రమంలో చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు చేస్తున్న రాజకీయ విన్యాసాలు ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద వికారం కలిగిస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబుకి ప్యాకేజీ స్టార్కి అసలేమైందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ ఇద్దరికి ఏమైంది? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జనం చీకొడుతున్నారు. ఎన్ని పిల్లి మొగ్గలేసినా ప్రజల నుంచి కనీస స్పందన రావటం లేదు. దిక్కు దివానా లేనట్టు తయారైంది టీడీపీ జనసేన పరిస్థితి. రెండు పార్టీలు కూడా దివాలా అంచున బేరుమంటున్నాయి. పొత్తు పాలిటిక్స్కి చంద్రబాబు సై అన్న, చంద్రబాబు ఆడమన్నట్టు ఆడటానికి తొలి నుంచి పవన్ సై అంటున్న క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్లో ఉంది. ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయటానికి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు ఉమ్మడి పేరుతో చేసిన ప్రకటనలు ఏవి ఆచరణలోకి రాలేదు. అంతలోనే ఢిల్లీకి చంద్రబాబు ఒక్కరే వెళితే పవన్ మాత్రం సైడ్ అయిపోయారు. ఈ గందరగోళానికి కారణమేంటి? తెలుగుదేశం, జనసేన పేరుకి ఈ రెండు వేర్వేరు పార్టీలే అయినా రెండింటిని వేర్వేరుగా చూడాల్సిన పని లేదని ఎప్పటి నుంచో రాజకీయ పరిశీలకులు చెబుతూ వచ్చారు. ఈ మధ్యనే ఆ క్లారిటీని పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చేశారు. అసలు జనసేన పార్టీ స్థాపన వెనుక ఉన్నది కూడా చంద్రబాబే అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టి అదే కాంగ్రెస్ ని మట్టి కరిపించి దేశవ్యాప్తంగా తన ఉనికిని అత్యంత బలంగా, హుందాగా, గౌరవంగా చాటుకుంది టీడీపీ. అలాంటి పార్టీని అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే హీన స్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు. ఆ మాటకొస్తే పొత్తుల పేరుతో చంద్రబాబు ప్రదర్శించిన వికార రాజకీయాలతో తన గౌరవాన్ని టీడీపీ ఎప్పుడూ పోగొట్టుకుంది. ఇక జనసేన విషయానికొస్తే ప్రశ్నించడానికే పవన్ కళ్యాణ్ పార్టీ. చంద్రబాబు తానా అంటే తందానా అనడానికి మాత్రమే పరిమితమైపోయారు. అత్యంత వ్యూహాత్మకంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం కాకుండా చూసుకుంటూ, పార్టీలో బలమైన నాయకులు లేకుండా చూసుకుంటూ, కేవలం టీడీపీ అవసరాలకు ఉపయోగపడేలా దాన్ని తీర్చిదిద్దడంలో పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన చతురత మాత్రం అద్భుతమైంది. రామారావు గారి పార్టీ ఆశయంతో వచ్చింది. ఎస్, ఆశతో లాక్కున్నటువంటి వాడికి అత్యాశ వచ్చింది. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని. ఆయన రాజకీయ లక్షణాలు ఏమిటి? నేరుగా గెలిపించి కొడుకుని, సరే నా కొడుకు సమర్థుడు అని చెప్పొచ్చు. 3 శాఖలు ఇచ్చావు, అన్నింటిలోనూ స్కామ్స్, కేసులు పెడితే గగ్గోలు పెడతావు, నీవు నమ్మింది మీడియాని. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన ఆశయో తెలియదు ఇంకొక ఆయన పార్టీ పెట్టాడు. అన్నగారి లెగసీని కొనసాగించడానికి వచ్చాడా, లేదా ఆయనకి ఆశతో పార్టీ పెట్టాడా? ఆశయం లేక నాకైతే ఇది కనపడలా. పార్టీ 2012లో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారు? చంద్రబాబు నాయుడు చెప్పిన రైతు రుణమాఫీ జరగలేదు. ఆయన ఏ ఆశయం అన్నాడంటే ప్రశ్నిస్తాను అని ఒక ఆశయం అన్నాడు. ప్రజలు ఆయన్ని ప్రశ్నించాలి అని నేను అడుగుతున్నాను. ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ప్రజల చేత ప్రశ్నించుకునేటువంటి స్థితికి వచ్చాడు. చంద్రబాబుకి, ఆయన దత్తపుత్రుడికి తమ పరిస్థితి ఏంటో చాలా స్పష్టంగా తెలుసు. 2019లో చంద్రబాబుని ప్రజలు ఎంతగా చీకొట్టారో చెప్పడానికి ఆ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. చిత్రమైన అంశం ఏంటంటే, స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి జైలు పాలైన తరువాత చంద్రబాబును ఏపీ ప్రజలు ఒక స్థాయిలో యావగించుకుంటున్నారు. నా మొహం చూసి ఒక్క ఓటు కూడా వేయరని అర్థమైన చంద్రబాబు దత్తపుత్రుడు ముసుగు తీసేశారు. పవన్ ఇమేజ్ నైనా వాడుకుని పరిస్థితిలో మార్పు తీసుకొద్దామనుకున్న ఆ వ్యూహం కూడా దెబ్బతిన్నది. సొంత పార్టీ పెట్టుకుని చంద్రబాబు భజన చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనా వారి వికార స్నేహాన్ని అర్థం చేసుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరు. అదే సమయంలో టీడీపీకి, జనసేనకి క్షేత్రస్థాయి నుంచి కొత్త సవాళ్లు వచ్చిపడ్డాయి. ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు.
దీంతో ఈ క్రిటికల్ కండిషన్ ని హ్యాండిల్ చేయడానికి రెండు పార్టీలను క్షేత్రస్థాయిలో దగ్గర చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఏవీ ఫలించలేదు. మరోపక్క బీజేపీ దయాదాక్షిణ్యాల కోసం 2019 ఎన్నికల నాటి నుంచి చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 25 సార్లకు పైగా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. అటు దత్తపుత్రుడు కూడా అనేక సందర్భాల్లో తన ప్రయత్నాలు తాను చేశారు. కమలం కాళ్లు పట్టుకోవడానికి బాబు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని హస్తినకి చేరవేశారు. కానీ అవేవీ ఫలించలేదు. చివరకు అతి కష్టం మీద పాహిమాం అంటున్న చంద్రబాబుకి బీజేపీ అధిష్టానం అపాయింట్మెంట్ లభించింది. ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో కనిపించకుండా కొన్ని పరిణామాలు జరిగిపోయాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందరే చంద్రబాబుకి దత్తపుత్రుడు జై కొట్టాడు. ఆ తరువాత రెండు పార్టీలను క్షేత్రస్థాయిలో కలపడానికి చేసిన ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరకు బీజేపీతో చర్చలకు చంద్రబాబు ఒక్కరే ఢిల్లీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆగిపోయారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇటు చూస్తే సీట్ల పంపకాలు తేలలేదు. జనసేనని లెక్క చేయడం లేదన్నట్టుగా టీడీపీ నేతలు చాలాసార్లు వ్యవహరిస్తే మేం కూడా తక్కువేం కాదన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా 2 అసెంబ్లీ సీట్లను ప్రకటించేశారు. ఇప్పుడు ఢిల్లీకి కూడా చంద్రబాబు ఒంటరిగానే వెళ్లారు. రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఏమాత్రం పొసగడం లేదన్న విషయంలో పూర్తి క్లారిటీ ఉంది. కానీ టీడీపీ జనసేన అధినాయకత్వాల మధ్య కూడా గ్యాప్ మొదలైందా, అది కాస్త పెరుగుతోందా అన్న సందేహాలు తమ పరిధిని పెంచుకుంటున్నాయి. అదే సమయంలో అసలు గ్యాప్ వచ్చే సమస్యే లేదు కదా. చంద్రబాబు చెప్పిన దానికి చెప్పినట్టు తల ఊపడమే రాజకీయం అన్నట్టుగా తొలి నుంచి వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఇక గ్యాప్ రావడానికి ఆస్కారం ఎక్కడదన్న ప్రశ్న కూడా గట్టిగా వినిపిస్తోంది. వీటన్నింటి మధ్య చిందరవందర గందరగోళంగా మారిన రాజకీయం ఇరు పార్టీల్లో ఇంకెంత అయోమయం సృష్టిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి కార్యాచరణ అన్నారు. ఏమైంది? ఉమ్మడి కొట్లాటలు జరుగుతున్నాయి. సంక్రాంతికి ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. సంక్రాంతి అయిపోయింది, జనవరి కూడా అయిపోయింది. మేనిఫెస్టో ఊసే లేదు. ఒకవైపు పొత్తు అంటూనే ఉన్నారు, మరోవైపు విడివిడిగా అభ్యర్థులను ప్రకటించడం కూడా అయింది. ఇప్పుడు కమలనాథులతో కాళ్ల బేరానికి చంద్రబాబు ఒక్కరే వెళ్లారు. దత్తపుత్రుడు కూడా హస్తిన యాత్రకి దూరంగా ఉన్నారు. ఇక రెండు పార్టీల క్యాడర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంత గందరగోళంగా రెండు పార్టీల మధ్య పరిస్థితులు ఎందుకు మారాయి? నిజంగా గందరగోళమేనా? ఇది కూడా చంద్రబాబు మార్క్ కుతంత్ర స్కెచ్చా? స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయిన వేళ సాధారణ ప్రజలు కాదు కదా, టీడీపీ కార్యకర్తలు కూడా రోడ్ల మీదకి రాలేదు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన చంద్రబాబుని అంతా చీత్కరించుకున్నారు. ఆ సమయంలో రోడ్డు మీద దొల్లేసి గుండెలు బాదుకున్నది దత్తపుత్రుడే. అప్పుడే తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు పొలిటికల్ పెట్ పవన్ కళ్యాణ్ అన్న క్లారిటీ వచ్చేసింది. అటు దత్తపుత్రుడు కూడా రాజమండ్రి జైలు సాక్షిగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. తన ముసుగు తీసేసి తానే దత్తపుత్రుణ్ణి అని అంగీకరించేశారు. నాటి నుంచి టీడీపీ జనసేన మధ్య చాలా ఎపిసోడ్స్ నడిచాయి. ఉమ్మడి కార్యాచరణ అన్నారు. దాన్ని నిర్ణయించడానికి ఇరు పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అక్కడ ఫైటింగ్ సీన్స్ నడిచాయి తప్ప ఉమ్మడి కార్యాచరణ అంటూ వెలగబెట్టిందేం లేదు. ఆ తరువాత యుద్ధానికి సిద్ధమన్నారు. సంక్రాంతికి ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. సంక్రాంతి వెళ్లిపోయింది, జనవరి మాసం అయిపోయింది. కానీ ఉమ్మడి మేనిఫెస్టో బయటకు రాలేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఎంతగా జీ హుజూర్ అంటోన్నా ఇరు పార్టీల మధ్య గ్యాప్ మాత్రం పెరగడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే శరణు శరణు మోదీ, శరణు శరణు అమిత్ షా అంటూ చంద్రబాబు ఢిల్లీలో చేసిన పాహిమాం టూర్లో పవన్ కళ్యాణ్ లేరు. బాబు ఒక్కరే వెళ్లారు. దీంతో పవన్ కళ్యాణ్తో చెప్పలేనివి, పవన్ కళ్యాణ్తో చెప్పాల్సిన అవసరం లేని విషయాలను బీజేపీ అధిష్టానం వద్ద చెప్పడానికే సింగిల్ గా బాబు ఢిల్లీ వెళ్లారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తాను చెప్పినట్టు వినే పవన్ కి అన్నీ చెప్పాల్సిన పని లేదన్న భావనలో చంద్రబాబు ఉన్నారన్న ప్రచారం జనసేన అభిమానుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతోంది. ఇప్పటికే టీడీపీ పల్లకి మేమెందుకు మొయ్యాలని ప్రశ్నిస్తున్న జనసేన అభిమానులు తాజా పరిణామాలతో మరింత ఆవేశానికి లోనవుతున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఢిల్లీ గద్దల నిరంకుశత్వానికి తల వంచేది లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ స్థాపించిన రోజే చంద్రబాబుకి తన భవిష్యత్తేంటో అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడం తన వల్ల కాదని తెలుసుకున్న చంద్రబాబు తొలి నుంచి టీడీపీకి దూరంగా ఉండే సామాజిక వర్గం ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
జనసేన పెట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం చంద్రబాబు ప్రయోజనాల కోసమే జరిగిన సంగతిని పొలిటికల్ ఎనలిస్టులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పాలన మీద ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి దత్తపుత్రుడు కొత్త డ్రామా ఆడాడు. చంద్రబాబుని, లోకేష్ ని తిడుతూ వారి మీద విమర్శలు చేస్తూ నాటి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే కుట్రను చంద్రబాబు డైరెక్షన్లో అమలు చేశాడు. కానీ ఈ కుతంత్రాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ముందు నిలవలేదు. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చాలానే అన్నాడు. అందులో మచ్చుకి ఒకటి. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. విన్నారుగా, లోకేష్ మీద ఏ స్థాయిలో పవన్ 2019 ఎన్నికలకు ముందు ఫైర్ అయ్యాడో. తన తల్లిని దూషించిన వ్యక్తి లోకేష్ అన్నాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది? ఎన్నికలు అయిన మరుక్షణంలో మళ్లీ చంద్రబాబు పంచన చేరిపోయాడు. అంటే నాటి ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు అంతా వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లకుండా ఆపే కుట్రలోకి తన తల్లిని కూడా లాగేశారు పవన్. ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మళ్లీ చంద్రబాబు చెప్పినట్టు వింటూ తన పార్టీ క్యాడర్ని కూడా టీడీపీ పల్లకి మోయమని చెబుతున్నారు. వారాహి యాత్ర పేరుతో నానా హడావుడి చేయడం, చివరకు లోకేష్ ని ఎలివేట్ చేయడం కోసం ఆ యాత్ర ఆపమని చంద్రబాబు చెప్పడంతో జీ హుజూర్ అంటూ వారాహిని పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్. ఇలా రహస్యంగా దత్తపుత్రుడు ఎపిసోడ్ సాగినంత కాలం ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా నడిచింది. కానీ ఎప్పుడైతే తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా పవన్ తన ముసుగు తీసేసి తాను బాబు దత్తపుత్రుణ్ణే అన్న క్లారిటీ ఇచ్చారో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల క్యాడర్కి అస్సలు పడటం లేదు. కార్యకర్తల స్థాయిని దాటి నాయకుల దాకా ఆ మంటలు వ్యాపించేశాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తు సరాగాలు సాగుతోన్నా తెలియని గ్యాప్ కూడా పెరగడం మొదలైంది. చంద్రబాబు ఢిల్లీ ఎపిసోడ్తో ఆ గందరగోళం మరింతగా పెరిగింది. మేం గెలిస్తే చంద్రబాబే సీఎం, ఇంకో మాట లేదు. ఆ మాటకొస్తే అసలు సీఎం ఎవరన్నా చర్చకే తావులేదు. లోకేష్ తేల్చి చెప్పేశాడు, అసలు మేం సింగిల్గా పోటీ చేసినా పవర్లోకి వచ్చేస్తాం. పవన్ సమక్షంలోనే జనసేన ఖాళీ తీసేశారు అచ్చెన్నాయుడు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులపై ఎవ్వరూ మాట్లాడొద్దు అంటూ సొంత పార్టీ నేతలను, క్యాడర్ని బెదిరిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ బెదిరింపు ఎపిసోడ్లో బహిరంగ లేఖను కూడా రిలీజ్ చేశారు. మేం టీడీపీ పల్లకి మోయమంటే మోయమని అభిమానులు తేల్చి చెబుతున్నా చంద్రబాబు డైరెక్షన్లో దత్తపుత్రుడు క్యాడర్ని కంట్రోల్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే క్షేత్రస్థాయి నుంచి అధినాయకత్వం వరకు రెండు పార్టీల్లో చిందరవందర గందరగోళం మాత్రం కొనసాగుతూనే ఉంది. టీడీపీ, జనసేన పొత్తు విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఆ మాటకొస్తే అసలు జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాదు, చంద్రబాబే తన అవసరాలకు అనుగుణంగా 2019లో విడిగా జనసేనని పోటీకి దింపింది. ఇప్పుడు తనతో కలిసి పోటీ చేయిస్తున్నారు. ఈ క్రమంలో జనసేనకి తామిచ్చే విలువ ఏ పాటిదో పదే టీడీపీ స్పష్టత ఇస్తూనే వచ్చింది. జనసేనకి ఇచ్చేది చాలా తక్కువ సీట్లే అని, గెలిస్తే చంద్రబాబే సీఎం అని, అందులో మరో ప్రశ్నకి తావే లేదని లోకేష్ తేల్చి చెప్పేశారు. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు, సమర్థవంత నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తాం జరిగింది. సో దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్ సబ్జెక్ట్. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇక టీడీపీ నేత అచ్చెన్నాయుడు అయితే పవన్ సమక్షంలోనే మేం ఒంటరిగా పోటీ చేస్తే 160 స్థానాల్లో గెలుస్తామని ప్రకటించేశారు. జనసేనతో కలిసి పోటీ చేసినా 2019లో వచ్చిన 23 స్థానాలు కూడా వస్తాయన్న గ్యారెంటీ టీడీపీ క్యాడర్కే లేకుండా పోయింది. ఈ నిజం టీడీపీ నేతలకు తెలుసు. అయినా సరే పవన్ జీ హుజూర్ అంటున్నా సరే సింగిల్ గా బరిలోకి దిగినా 160 ఖాయమంటూ అచ్చెన్నాయుడు బీరాలు పలుకుతూ జనసేన గాలి మొత్తం తీసేశారు. ఇంత జరిగినా పవన్ కిమ్మనలేదు. క్యాడర్ నుంచి మరీ నిరసనలు పెరిగిపోవడంతో 2 అసెంబ్లీ స్థానాలను సింగిల్ గానే ప్రకటించేశారు. అది కూడా చంద్రబాబే చేయించారని, జనసేన అభిమానుల్లో టీడీపీ మీద ఆగ్రహం మరింతగా పెరగకుండా ఉండడానికి ఈ డ్రామా ఆడించారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు సాగుతున్నాయి. సో టీడీపీకి పవన్తో ఎలాంటి సమస్య లేదు.
ఉన్న సమస్యల్లా క్షేత్రస్థాయిలో తమ పార్టీ క్యాడర్తో, లీడర్స్తో, అలానే జనసేన అభిమానులతో. అప్పటికి గతంలో ఒకసారి టీడీపీతో పొత్తు విషయంలో ఏం ప్రశ్నించినా వాళ్లు వైఎస్ఆర్సీపీ కోవర్టులుగా తాను భావిస్తానని పబ్లిక్ గానే పవన్ జనసేన అభిమానులకు వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి అభిమానులను కంట్రోల్ చేయడానికి, టీడీపీ పల్లకి మోయించడానికి ఇంకో ప్రయత్నం చేశారు. అది కూడా బెదిరింపు పూర్వకంగానే. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని, పార్టీ విధానాలకు భిన్నంగా ఎవరూ వ్యాఖ్యానాలు చేయవద్దంటూ పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ కూడా రాశారు. పార్టీ విధానాలకు భిన్నమైన ప్రకటనలు నాయకుల నుంచి రావడానికి వీల్లేదన్నారు. అసలు జనసేన విధానం ఏంటి? టీడీపీ పల్లకి మోయడమే కదా. కానీ అందుకు జనసేన అభిమానులు ఏమాత్రం సిద్ధంగా లేరని ఇప్పటికే స్పష్టమైపోయింది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న స్పష్టత నెలల కిందటే వచ్చేసింది. కానీ రెండు పార్టీల క్యాడర్ ని, లీడర్స్ ని ఎలా కలిసి పనిచేసేలా చేయాలన్న స్పష్టత మాత్రం అటు చంద్రబాబుకి, ఇటు పవన్ కళ్యాణ్ కి రావడం లేదు. కుట్రలు, కుతంత్రాలు చేయడంలో దేశ రాజకీయాల్లోనే చంద్రబాబుకి తిరుగులేని పేరుంది. తన అనుభవాన్ని ఉపయోగించి మాయమాటలతో టీడీపీ క్యాడర్ ని, లీడర్స్ ని కొంతలో కొంత చంద్రబాబు దారికి తెచ్చుకోవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ టీడీపీ పల్లకి మోయడానికి ససేమిరా అంటోన్న జనసేన అభిమానులను హ్యాండిల్ చేయడం మాత్రం బాబుకి, పవన్ కి సాధ్యం కాదని పొలిటికల్ ఎనలిస్టులు తేల్చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అసమర్థతపై చంద్రబాబు కూడా ఆగ్రహంగానే ఉన్నారని, రెండు పార్టీల మధ్య ఏర్పడిన గందరగోళానికి బాబు, పవన్ మధ్య ఏమైందన్న చర్చకి ఈ పరిణామం కూడా ఒక ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సింగిల్ గా ఎదుర్కోవడం అసాధ్యమన్న వాస్తవాన్ని చంద్రబాబు ఎప్పుడో గ్రహించారు. ఆ తరువాత గుంపులుగా వచ్చినా జగన్ని ఢీకొట్టడం సాధ్యం కాదన్న నిజాన్ని తెలుసుకున్నారు. కానీ అసలు గుంపు కట్టే పరిస్థితి కూడా లేకపోవడమే వారిద్దరినీ తీవ్ర ఆందోళనకి గురిచేస్తోంది. జనసేనకి ఎలాగూ టీడీపీ ఇచ్చేది 10-15 స్థానాలే అంటున్నాయి రాజకీయ వర్గాలు. రేపు ఆ స్థానాలను ప్రకటించిన తరువాత జనసేన క్యాడర్ పూర్తిగా రివర్స్ అవ్వడం ఖాయమని పొలిటికల్ ఎనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. అటు అమిత్ షా ఏపీలో పొత్తుల గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేమని బాబు, పవన్లకు అద్దిరిపోయే షాక్ ఇచ్చారు. దీంతో టీడీపీ, జనసేన మధ్య చిందరవందర గందరగోళంగా ఉన్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇంకెంత దిగజారుతుందో అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా సాగుతోంది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.